రాష్ట్రంలో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఒప్పుకునేది లేదని మాజీ ఎంపీ మార్గాని భరత్ స్పష్టం చేశారు. ట్రిపుల్ మోడ్ వల్ల పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఏపీలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా చేయాలని కూటమి సర్కార్ చూస్తోందని మండిపడ్డారు. ప్రైవేట్ పరం చేస్తే విద్యార్థుల నుంచి ఫీజుల పేరుతో దోపిడీకి ఆస్కారం ఉంటుందన్నారు. కేంద్ర సహకారంతో మెడికల్ కాలేజీల అభివృద్ధి జరగాలన్నారు. మెడికల్ కాలేజీలకు వచ్చే అభివృద్ధి ఫండ్స్ ఏమైపోతున్నాయని మార్గాని భరత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తున్న మార్గాన్ని భరత్తో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ ఇవాళ వైఎస్ఆర్సీపీ ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. ప్రస్తుతం రాజమండ్రిలో మార్గాని భరత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదా సార్, వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు నిరసనలు చేస్తున్నారు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఎట్లా చూడొచ్చు? నేను అడుగుతా ఉన్నానండి, అసలు ఇంత దారుణమైన ప్రభుత్వం ఇప్పటిదాకా చరిత్రలో ఎప్పుడు చూడలే. ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 4వ టర్మ్, ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేని చరిత్రహీనుడు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకుని వస్తే మీరు దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి మీరు ఎవరని అడుగుతా ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశం ఎంపీలతో నిలబడింది. తెలుగుదేశంకు ఉన్న 20 మంది ఎంపీలతో కేంద్ర ప్రభుత్వం నిలబడింది. మరి నిలబడినప్పుడు మీరు ఎందుకు మద్దతు విత్డ్రా చేయట్లా? మీకు ఫండ్సే కదా షార్టేజ్. మీరు ఫండ్ షార్టేజ్ ఉన్నప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వానికి మద్దతు విత్డ్రా చేస్తే వాళ్ళు చచ్చినట్టు తీసుకొచ్చి డబ్బు ఇస్తారు. మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదని అడుగుతున్నా, ఎందుకు సరెండర్ అయిపోయారని అడుగుతా ఉన్నా. ఇది కాకుండా మీరు 16 నెలల కాల వ్యవధిలో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. అందులో 5% దీనికి ఫండ్ కనుక మీరు డైవర్ట్ చేస్తే ఈ మెడికల్ కాలేజీలు ఈ బాడీ కంప్లీట్ అయిపోయాయి. ఎందుకు చేయట్లేదని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రైవేటైజ్ చేసి మీ బెనామీలకి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు. ఇవాళ నేను అడుగుతున్నా, కరోనా వలన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి, ఎన్ని లక్షల ప్రాణాలు కాపాడిందండి. ఇవాళ మీరు ప్రైవేటైజ్ చేస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళు ప్రజలకి ఫ్రీ వైద్యం ఇస్తారా? పీపీపీ మోడ్ వల్ల ప్రైవేట్ ఈ మెడికల్ కాలేజీలు డెవలప్మెంట్ జరుగుతాయని చెప్పేది ప్రభుత్వం చెప్తుంది కదా. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్ ఎంత ఉందండి? 8,300 కోట్లు. ఈ 17 మెడికల్ కాలేజీలకి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 8,300 కోట్లు. ఆల్రెడీ మా ప్రభుత్వంలో 3,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు చేశారు. నాబార్డ్ నుంచి సుమారుగా 5,000 కోట్ల రూపాయలు రెడీ చేసి పెట్టి ఉంచారు. మీరు 2 లక్షల కోట్లు ఆల్రెడీ అప్పు చేశారు కదా, ఇంకొక 5,000 కోట్లు మీరు అప్పు చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నా. పీపీపీనే ఎందుకు తీసుకురావాలా? ఇప్పుడు పేద విద్యార్థులు చదువుకోవద్దండి? పేద విద్యార్థులు ఎక్కడికి వెళ్ళి చదువుకుంటారు? ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో డొనేషన్ సుమారుగా కోట్ల రూపాయలు ఉంది. అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అయితే డొనేషన్ ఉంటుందా? ఒకవేళ బి కేటగిరీ, సి కేటగిరీ చూసుకున్నా కూడా 15 లక్షలే ఉంది. అదే మీరు ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్తే 40 లక్షలు, 60 లక్షలు ఫీ స్ట్రక్చర్ ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితి. ఈ పేద విద్యార్థుల మాట అది ఒక అంశము. ఇంకోటి, పేద ప్రజలు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారండి వైద్యానికి? గవర్నమెంట్ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్తే వైద్యం జరుగుతుందా? అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంటే అక్కడ సూపర్ స్పెషలిస్టులు అందరూ కూడా ఉంటారు. ఆ సూపర్ స్పెషలిస్టులు అందరూ కూడా వైద్యం చేస్తారు. అదేవిధంగా వేల సంఖ్యలో స్టూడెంట్స్ ఉంటారు, మెడికోళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా పేద ప్రజలకి క్యాటర్ చేస్తారు, వీళ్ళందరూ కూడా సర్వ్ చేస్తారు. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా ఇవాళ మీరు ప్రైవేటైజ్ చేయడము పూర్తి స్థాయిగా ఇది నిరంకుశత్వము. దీన్ని మేము 100% మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క వైఖరిని మీరు ఏదైతే జీవో ఇచ్చారో దాన్ని వెనక్కి తీసుకోండి. అంటే ప్రభుత్వం ఒకవేళ మీ డిమాండ్లను పట్టించుకోకుండా ముందుకు వెళ్తే మీరు భవిష్యత్తులో ఏం చేస్తారు? ఖచ్చితంగా అండి ప్రజా పోరాటం చేస్తాము. ఇదే తరహా ప్రైవేటైజేషన్ ఉత్తరాఖండ్లో జరిగింది. ఉత్తరాఖండ్లో 2023లో మేము ఎంపీ కింద ఉన్నప్పుడు జరిగినప్పుడు అక్కడ పబ్లిక్ నుంచి విపరీతమైన అవుట్రేజ్ వచ్చింది. అందరూ రోడ్లపైకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయడానికి కుదరదు అని చెప్పేసి అక్కడ అల్లర్లు జరిగితే వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. నేను ఇవాళ మీ ద్వారా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇది మీ ఆస్తి. హెల్త్ ఈజ్ నాట్ ఫర్ సేల్, అది మర్చిపోవద్దండి. ఇది మీ ఆస్తి. రేపు భవిష్యత్తు తరాలని కాలరాసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగనివ్వకూడదు. ప్రజల దగ్గరికి వెళ్తాము, ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని కూడా
ఈ రకంగా ప్రజా పోరాటంలోకి తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. జగన్ గారు చెప్పారు కదా, ఎవరైనా ఒకవేళ టెండర్లో పాల్గొంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత రద్దు చేస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటించారు. ఆ విషయాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు ట్రోల్ చేస్తారనండి నాకు అర్థం కావట్లా. ప్రజా ఆస్తిని అమ్మేస్తా ఉంటే, ప్రజా ఆస్తి ఇది. ఇప్పుడు రాజమండ్రి మెడికల్ కాలేజ్ సుమారుగా 35 ఎకరాలు ఉందండి. ఆ 35 ఎకరాలు మెడికల్ కాలేజ్ కంప్లీట్ అయితే సుమారుగా 1000 కోట్ల రూపాయల ఆస్తి అది. దాన్ని మీరు ప్రైవేటైజ్ చేసి, మీరు వైజాగ్లో చూశారు కదా ఊర్సాకి ఎలాగిచ్చారో, రూపాయికి ఎకరం ఇవ్వడం ఏంటండి? అంటే ఇదే తరహాలో వాళ్ళు బెనామీలకు ఇచ్చేసుకుని ఈ రకమైన కార్యక్రమాలు చేస్తారా? ఇది ఎంతవరకు మంచి పద్ధతి కాదు. అదే 17 మెడికల్ కాలేజ్ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల పైన అవుతుందేమో ఆస్తి. దీన్ని ఏ రకంగా మీరు ప్రైవేటైజ్ చేసి ఏ రకంగా అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నారు? దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే పరిస్థితులు లేవు. ఓవరాల్గా చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళన చేస్తుంది. భవిష్యత్తులో దీన్ని అమలు చేసినా మేము రద్దు చేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా, మార్గాన్ని భరత్ నివాసం వద్ద బైఠాయించడం జరిగింది. పోలీసులు కూడా మనం చూస్తున్నాం కదా, అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ పీపీఈ మోడ్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో వారికి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అంశాన్ని మేము భవిష్యత్తులో కూడా పోరాటాలు చేస్తాం. ప్రభుత్వం ఒకవేళ ముందుకు వెళ్తే కనుక అని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మొత్తంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనలు అడ్డుకునేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తుంటే, ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ అడ్డుకోవాలన్న ఆందోళన వైసీపీ నాయకులు చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి మార్గాని భరత్ నివాసం నుంచి.